అందరికీ సంఘానికి ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనము చిన్న ప్రవక్తల పుస్తకాలు ధ్యానం చేసుకుందామని దేవుడు నాకు ఇచ్చిన ప్రేరణ. చిన్న పుస్తకాల ప్రవక్తలు లేదా చిన్న ప్రవక్తలు అని వాళ్ళు ఎందుకంటారంటే వారి యొక్క పుస్తకాలు చిన్న పరిణామంలో ఉండటం వల్ల వాళ్ళు చిన్న ప్రవక్తలు అంటారు, అంతేగాని వాళ్ళు ఏం చిన్న ప్రవక్తలు కాదు. కాబట్టి చిన్న ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు బైబిల్లో? 12 మంది ప్రవక్తలు. ప్రభుత్వం అయితే వాళ్ళందరినీ మనం ధ్యానం చేద్దాం. ఈరోజు నేను ఎన్నుకున్న చిన్న ప్రవక్త ఎవరంటే యోనా. ఓకే, యోనా మనందరికీ యోనా గురించి మనకు యోనా గ్రంథం తప్ప మిగిలిన గ్రంథాల్లో 2-3 మాటలే రాస్తున్నాయి. ఒకటి రాజుల గ్రంథంలో రాస్తుంది, 2 రాజులు 14:25. తర్వాత యేసు ప్రభువారు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువారు ఆయన గురించి చెప్తారు. ఈ దాదాపుగా ఆమోసు ప్రవచనం తర్వాతే యోనా ప్రవచించినట్టుగా పండితులు చెప్తారు. కాబట్టి మనం యోనా గ్రంథం మనం జ్ఞాపకం చదువుకుంటాం. ఇది బైబిల్ వరుస క్రమంలో 32వ పుస్తకం. ఓకే, 32. సరే, నేను వరుసగా చెప్పేస్తాను, జస్ట్ మీకన్నా ఇన్ఫర్మేషన్. రచయిత దీని గ్రంథకర్త యోనానే. రెండవది, దీన్ని దాదాపుగా 775 నుంచి 755 BC లో మధ్యకాలంలో రాసి ఉండొచ్చని నమ్ముతారు. దీని అంశం ఏంటంటే చెప్పశక్యము కాని ప్రేమ లేదా లిఖించలేని దేవుని కృప. ఆ యొక్క థీమ్గా అంశంగా మనం చూస్తాం. దీనికి మూలవచనం దేవుని శత్రువులపై కూడా దేవుడికి ఉన్నటువంటి ప్రేమ లేకపోతే ఇది తెలియజేస్తుంది. దీనిలో 4 అధ్యాయాలు ఉన్నాయి, 48 వచనాలు ఉన్నాయి. దీనిలో ముఖ్యమైనటువంటి పాత్రధారులు లేదా మనుషులు యోనా ఉన్నాడు, తర్వాత ఓడ నాయకుడు ఉన్నాడు, తర్వాత ఓడలో ఉన్న మనుషులు, అంతే. నినివే ప్రజలు కూడా తర్వాత బట్ వాళ్ళు ఉన్నారు. ముఖ్యమైనటువంటి స్థలం, ఈ స్థలం యొప్పే, తర్వాత నినివే. నినివే తర్వాత మూల వాక్యం ఏంటంటే దీనికి 2 వచనాలు రాసుకున్నాం. మొదటి వచనం యోనా గ్రంథం 2:9, తర్వాత 4:2. ఓకే, సో మళ్ళీ దాని గురించి డీటెయిల్గా చదువుకుందాం. సో ముఖ్యమైనటువంటి అధ్యాయం ఇందులో ఏంటంటే 3వ అధ్యాయం. గ్రంథ విభజన ఇలాగా ఉంది, మీరు డీటెయిల్డ్ విభజన రాసుకోవచ్చు. యోనా దేవుడు పిలుపు, మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు యోనా పిలుపు. తర్వాత తుఫాను 4వ వచనం నుంచి 7వ వచనం వరకు తుఫాను గురించి. మూడవది యోనా తను ఎవరో ఒప్పుకోవటం 8వ వచనం నుంచి 12వ వచనం వరకు. తర్వాత 13వ వచనం నుంచి 17వ వచనం వరకు బ్రహ్మాండమైన చేప, ఒక పెద్ద చేప గురించి మనం చదువుతాం. తర్వాత 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చేప కడుపులో ఉన్న యోనా గురించి మనం చదువుతాం. తర్వాత 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నినివేలో యోనా ప్రకటించడం మనం చూస్తాం. 6వ వచనం నుంచి 9వ వచనం వరకు పశ్చాత్తాపడటం, జాతీయ పశ్చాత్తాపం ప్రకటించడం మనం చూస్తాం. 10వ వచనంలో దేవుడు నినివేను క్షమించటం మనం చూస్తాం. దేవుని కరుణను బట్టి యోనాకు కోపం రావటం 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం చూస్తాం. తర్వాత సొర చెట్టును పురుగు తినేయటం 4వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలు చూస్తాం. ఆ తర్వాత యోనాను దేవుడు మందలించటం 4వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు మనం చూస్తాం. ఇవి మళ్ళా మీకు చెప్తాను, నో ప్రాబ్లం. ప్రతిసారి మనం జ్ఞాపకం. సో గ్రంథంలో మరి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. మొదటిది యోనాకు ఇచ్చినటువంటి బాధ్యత. మొదటి 2 అధ్యాయాలు యోనాకు ప్రభు అప్పగించినటువంటి 2వ బాధ్యత 3-4 అధ్యాయాలు మనం చూస్తాం.
సో యోనా గురించి మనం ఆలోచిస్తే, యోనా పేరు అంటే అర్థం ఎంతమంది తెలుసు? మీరు చెప్పొద్దు కానీ చేయొద్దండి ఊరికనే. యోనా అంటే 2 పేర్లు అర్థాలు ఉన్నాయి. ఒకటి పావురం అని, రెండోది గువ్వ అని. ఓకే, గువ్వ లేకపోతే పావురం అని కూడా ఆయన పేరు బట్టి చెప్తారు. సరే, ఇప్పుడు యోనా గ్రంథంలో మీకు అవుట్లైన్ నేను చెప్పలే కానీ, బట్ 6 ప్రసంగాలు చేయాలని ఆశపడుతున్నాను. 6 మీకు 11 అవుట్లైన్ చెప్పాను కానీ 6. ఈ 6 ఒక అక్షరం మీద ఎన్నిక చేసుకున్నాను. 6 సబ్జెక్ట్స్. జోనాస్ డిసొబీడియన్స్ మొదటి ప్రసంగం, అంటే అవిధేయత. రెండవది జోనాస్ డిస్కవరీ, రెండో ప్రసంగం, అంటే ఆవిష్కరణ, యోనా ఆవిష్కరణ. తర్వాత మూడోది జోనాస్ డెత్, ఆయన మరణం. నాలుగోది డెలివరెన్స్. ఐదవది డిక్లరేషన్. ఆరోది డిస్ప్లీజ్మెంట్. ఈ 6 మాటలు మీతో ధ్యానం చేయాలనుకున్నాం, కానీ ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క వారం చెప్పాలని ఆశపడుతున్నాను. ఓకే, సో వీ విల్ గో ఇన్ డీటెయిల్స్. యోనా యొక్క అవిధేయత, డిసొబీడియన్స్. మొదట డి. ఓకే, మొదటి వచనం నుంచి, మొదటి అధ్యాయం మొదటి వచనం, మొదటి 3 వచనాల్లోనే ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. తర్వాత 4వ అధ్యాయం నుంచి 16వ వచనం ప్రభు చిత్తం అయితే తర్వాత మనం చెప్తాం. సో యోనా గ్రంథం చిన్నదైనా దాని సందేశం చాలా గొప్పది. దేవుడు యోనాను నినివేకు వెళ్ళమని పిలిచాడు, కానీ అతడు తర్షీసుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు, పారిపోయాడు. ఇది మనుష్య స్వభావానికి ఒక అర్థం. కాబట్టి ఈ గ్రంథం మనకిష్టం లేని మార్గంలోనే దేవుడు మనల్ని వెళ్ళమంటాడు అని కూడా మనం తెలుసుకోవాలి. కానీ దాన్ని తిరస్కరించడం ద్వారా పెద్ద ప్రమాదం కలుగుతుందని కూడా తెలుసుకోవాలి. సో కొన్నిసార్లు అన్నీ మనకి ఇష్టమైన మార్గాల్లోనే దేవుడు పంపడు, కొన్నిసార్లు మనకి ఇష్టం లేని మార్గాల్లో దేవుడు పంపుతాడు. అది వెళ్ళకపోతే మళ్ళీ పెద్ద నష్టం, ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి. నేడు మనం దేవుని పిలుపు ముందు నిలబడి అవిధేయత ఎంచుకుంటున్నామా, లేకపోతే దేవునికి లోబడటం ఎంచుకుంటున్నామా అన్నది మనం ఈరోజు పరిశీలిద్దాం. ఓకే, సో ఇది జస్ట్ మీకు ఓవర్వ్యూ. యోనా గురించి 6 వారాలు చెప్పాలి, కాబట్టి ఇది మొదటి వారం అవుట్లైన్గా మీకు చెప్పాను. యోనా అంటే పావురం అని, గువ్వ అని మీరు జ్ఞాపకం చేసుకొని ఉండాలి. సో మొదటి 3 వచనాలు యోనా గ్రంథంలో నుంచి మనం చదివితే మంచిది. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహానగరంనకు పోయి దాని దుర్గతి కలుగుటని ప్రకటన చేయము అన్నాడు. 3వ వచనం. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీసు పట్టణమునకు పారిపోవాలని యోనా యొప్పేకు పోయి తర్షీసునకు పోవు ఒక ఓడను ప్రయాణంనకు కేవు ఇచ్చి తర్షీసు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. సో మొదటి మాట, దేవుని యొక్క స్పష్టమైన పిలుపు. దేవుని స్పష్టమైన, గాడ్స్ కాల్ ఈస్ వెరీ క్లియర్. ఏంటి, యోనాకి ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి. యెహోవా వాక్కు యోనాకు వచ్చింది. దేవుడు స్పష్టమైన ఆజ్ఞ ఇచ్చాడు, నినివేకి వెళ్ళి నా వాక్కు ప్రకటన చేయి అన్నాడు. అంతే. ఏంటి ఆ వాక్కు? మీకు 40 రోజుల్లో ఉగ్రత వస్తుంది అని చెప్పాలి. వెరీ సింపుల్. ప్రసంగం కూడా సింపులే. వెళ్ళాల్సిన ప్లేస్ చెప్పాడు, అడ్రస్ చెప్పాడు. అయితే నినివే అని అంటే, నినివే అషూరు వారి ప్రధాన నగరం. అషూరు, ఆ దినాల్లో అషూరు సామ్రాజ్యం చాలా పవర్ఫుల్. తర్వాత రోమా సామ్రాజ్యం ఎట్లా పవర్ఫుల్, అప్పుడు అషూరు సామ్రాజ్యం చాలా పవర్ఫుల్. దానికి ప్రధాన నగరం అది. ఆ రోజుల్లో ప్రపంచంలోకెల్లా గొప్ప నగరంగా ఒక పురాతన చరిత్ర ప్రకారం ఉంది.
ఆ శివార్లు మరి అనుబంధ పట్టణాలు చుట్టుకొలత దాదాపుగా 100 కిలోమీటర్లు ఉంటుందంట ఆ దినాల్లో. హైదరాబాద్ 80 కిలోమీటర్లే. ఆ దినాల్లో చుట్టుకొలత అఫ్కోర్స్ ఎక్కువ ఉండేది. ఇస్రాయేల్లో యోనా స్వగ్రామం నుంచి నినివేకి దాదాపుగా 800 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆయన దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు పిలిచి 800 కిలో యోనా ఉండే ఊరు నుంచి ఆయన సేవ చేయటానికి వెళ్ళమన్న ఊరు అది. సో అది యోనా ఎందుకు వెళ్ళనన్నాడు అని అంటే, నినివే పట్టణ ప్రజలు దాని చెడుతనం చాలా గొప్పదని మనము వింటాం. యోనాకు కూడా తెలుసు ఆ ఊరు గురించి, బహుశా ఈయనున్నాడేమో. నహూం రోజుల్లో నినివే మదించి హింసాత్మకంగా క్రూరంగా. ఒకసారి నహూము గ్రంథం చూడండి, నహూము 1:11. మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించిన వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. సరే, ఆ 2:12-13 చదవమ్మా. అదే పుస్తకం. తన పిల్లలకు కావలసినంత చీల్చి వేయుచు ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు తన గుహలను ఎరతోనూ తన నివాసములను వేటాడి పట్టిన ఎరతోనూ నింపిన సింహమేమాయను నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసేదను. ఓకే, చాలు. 3:1 చదవమ్మా. 3:1. నరహత్య చేసిన పట్టణమా, చాలు. ఓకే, చేస్తూ మీకు ఊరికేనే 4 కూడా చదువు. 3:4. చక్కని దానవై వేశ్యవై చిల్లంగి తన మందు జ్ఞానము గల దానివై జారత్వము చేసి జనాంగముల మీద చిల్లంగితనము జరిగించి సంసారులను అమ్మి వేసిన దానా. ఓకే, 16వ వచనం చదవండి. నీ వర్తకులు లెక్కకు ఆకాశ నక్షత్రముల కంటే ఎక్కువగానున్నను, గొంగళి పురుగు వచ్చి అంతయు నాకివేసి ఎగిరిపోయెను. ఓకే, 19వ వచనం చదవండి. నీకు తగిలిన దెబ్బ బహు చెడ్డది, నీ గాయమునకు చికిత్స ఎవడునూ చేయజాలడు. సరే, చలో, అది ఎంత భయంకరమైందో అది మీరు తర్వాత ఇంకా చదువుకోండి. సో ఈ నహూము దినాల్లో చాలా ఘోరంగా ఇది చెడిపోయింది అని మనం చదువుతాం. ఆ తర్వాత యోనా కాలం కూడా కొంతవరకు అలాగే ఉండాలి. ఎందుకంటే యోనా 3:8 మనము ఆ మాట చదువుతాం. ఇది ఇశ్రాయేలుకు బద్ధ విరోధి. ఓకే, బద్ధ విరోధి. యోనా కాలం తర్వాత అది ఉత్తర రాజ్యాన్ని మరి చిత్తగొట్టి దాని ప్రజలు బందీలుగా తీసుకుని వెళ్తారు. అది కూడా మనం తర్వాత చూడొచ్చు. కానీ దేవుడు కొన్నిసార్లు తన సేవకులను అతి కష్టమైనటువంటి పని చేయటానికి ఏమాత్రం ఇష్టం లేని పనిని అప్పగించుతూ ఉంటాడు. కాబట్టి ఆ పనులు చేయవలసినటువంటి అవసరం వారికి కనిపించకపోవచ్చు, కానీ వారు అది చేయాలి. కొన్నిసార్లు అలాగా చేయాలి. అంత ఇష్టం ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా వెళ్ళి నువ్వు మంచోడివి కాదు అని చెప్పమన్నాడు అనుకో దేవుడు, ఇష్టం అది. ఇప్పుడు అట్లా ఉందన్నమాట పని. ఏంటంటే యోనాకి ఏం చెప్తున్నాడు, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి వాళ్ళు మంచోళ్ళు కాదు అని చెప్పి వాళ్ళకి దేవుని ఉగ్రత 40 రోజుల్లో వస్తుంది అని చెప్పాలి. మరి అలాంటిదే ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా దేవుడు చెప్పమన్నాడు అనుకో పాస్టర్ గారిని, కష్టమా సులభమా? ఎవరికి ఇష్టం లేదు. వాళ్ళు ఎంత చెడ్డోళ్ళైనా నువ్వు చాలా మంచోడు అంటే వాళ్ళకి ఇష్టం, కానీ నువ్వు చెడ్డోడు అంటే ఎవరికి ఇష్టం లేదు. సో ఒక కష్టమైన పని యోనాకు దేవుడు అప్పగించాడు. నినివే పట్టణ ప్రజల గురించి ఇంకా మీకు లోతుగా మనం ధ్యానం చేద్దాం. నినివే పట్టణస్తులు ఎంత క్రూరంగా ఉంటారంటేనంట, బతుకున్నప్పుడే మనిషి చర్మాన్ని ఒలిచేవాళ్ళంట. చచ్చిపోయినా కాదు, మనిషి చర్మాన్ని ఒలిచి నీకు తోలు తీస్తా అంటారు కదా మన ఊర్లో భాషలో. నినివే వాళ్ళ దగ్గర నేర్చుకొచ్చారేమో ఆ మాట, నాకు తెలియదు. మరి నినివే వాళ్ళు అలాగా చేసేవాళ్ళంట శత్రువులకి. అంత ఘోరమైనటువంటి పరిస్థితి చెప్పారు. సో అలాంటి ఒక పట్టణానికి దేవుడు యోనాను వెళ్ళమన్నాడు. సో యోనాకు సపోర్ట్ చేస్తారా, దేవుడు సపోర్ట్ చేస్తారా మీరు పారిపోవటంలో? ఇప్పుడు కష్టమైన పని చేయలేని అంటున్నాడు యోనా. నిజమేనా కాదా? కదా, యోనా కొన్నిసార్లు అబ్రహామును కూడా దేవుడు పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఏమన్నాడంటే, మంచి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నాడు అబ్రహాం.
వాళ్ళ నాన్న బిజినెస్ బాగా జరుగుతుంది, విగ్రహాలు చేసి అమ్మటం. అబ్రామ్, నేను నిన్ను మీ నాన్న ఇంట్లో నుంచి నేను పిలుస్తున్నా, నువ్వు బయలుదేరు అన్నాడు. అది కష్టమా సులభమా? ఎక్కడికి వెళ్ళాలి ప్రభు అంటే నేను చూపిస్తే ప్లేస్కి వెళ్ళమన్నాడు. అప్పటికి ఆయనకి పెళ్ళయింది. భార్యకి చెప్పాలి మనం ఊరు వెళ్తున్నామని. ఎక్కడికి చెప్పాలి? ఊరు తెలియదు, అడ్రస్ తెలియదు. కష్టమైనే కదా. కొన్నిసార్లు దేవుడు చాలా కష్టమైనటువంటి మరి పనులు దేవుని సేవకులకు అప్పగిస్తాడు. సో మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక మాట ఇక్కడ ఏంటంటే, దేవుడు నేడు మనకు వాక్కు అంటే సంఘం పరిశుద్ధాత్మ ద్వారా స్పష్టమైన మార్గదర్శకాలు ఇస్తున్నాడు. ఈ వాక్యాల ద్వారా మన జీవితాలు సరి చేసుకుంటే మనం బాగవుతాం కదా. నినివే పట్టణస్తులు బాగైనట్టు మనం బాగవుతాం. కాబట్టి దేవుడు చెప్పమన్నది మనం చెప్పటానికి, దేవుని సేవకుల ద్వారా వచ్చింది మనము స్వీకరించడానికి మనము ఇష్టపడాలి కదా. అది కష్టమైనా కొన్నిసార్లు మనం దాన్ని స్వీకరించాలి. సో ఇది మొదటి పాయింట్. దేవుడు యోనాని ఏం చేయమంటున్నాడో అది ఖచ్చితంగా ఆయనకి చెప్పాడు. పిలుపు కష్టం. మనందరికి కూడా ఎలా ఉండాలో దేవుడు పిలిచాడు, ఎలా చేయాలో దేవుడు చెప్పాడు, మనం విశ్వాస జీవితం ఎలా ఉండాలో చెప్పాడు, అన్నీ చెప్పాడు. అయినా మనము డెలిబరేట్గా కొన్నిసార్లు ఏం చేస్తాం? దేవునికి విరోధంగా పాపం చేస్తాం. రెండవ పాయింట్, అవిధేయత ఒక ఎంపిక. ఇక్కడ డిసొబీడియన్స్ గురించి మనం చదువుతాం. 1:3 చదువుదాం చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కి. సో ఇక్కడ డిసొబీడియన్స్ ఏంటంటే, దేవుడు చెప్పిన మాట వినలేదు. తన ఇష్ట ప్రకారంగా దేవుడు వెళ్ళమన్న దగ్గర కాకుండా వేరే దగ్గరికి వెళ్ళటానికి టికెట్ కూడా కొనుక్కున్నాడు, డబ్బులు ఇచ్చేశాడు. సో దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు. మనం చేయొచ్చు, చేయకపోవచ్చు. విధేయత అవిధేయత, యూ హ్యావ్ ఎ చాయిస్ కదా. కొంతమంది యవనస్తులకి బాబు ఆ అమ్మాయి వద్దులేరా అని అంటే, ఆ అమ్మాయి కావాలా దేవుడు నాకే చూపించాడు అంటారు కదా. లేదా అమ్మాయి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటాడు. కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత చాలా రోజులకి వాళ్ళు అవడం. కానీ కొన్నిసార్లు దేవుడు చెప్పింది మనం చెప్తే చాలామందికి నచ్చదు కదా. మనం అనుదిన జీవితాల్లో మనం ఇది జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ యోనా కూడా వాళ్ళు చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాట వినలేదు కదా. చాలాసార్లు మనం కూడా చెప్పిన మాట వినం. అఫ్కోర్స్ యోనాకు తెలిసిన ఫ్యాక్ట్స్ అన్నీ ట్రూ. నినివే ప్రజలు డేంజర్ ఫెలోస్, నినివే ప్రజలు మాట వినని వారు, నినివే వాళ్ళు అవన్నీ కరెక్టే. కానీ అయినా మరి దేవుడు చెప్పింది ఆయన వినకుండా, వెళ్ళమన్న చోటుకి వెళ్ళకుండా, చేయమన్నది చేయకుండా ఆయన తిరిగి యొప్పేకు వెళ్ళటం జరిగింది. సో చాలా కష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఆదాము అవ్వలకి దేవుడు ఏం చెప్పాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. అమ్మ మీరు ఏ పండన్నా తినచ్చు, ఒక్కటి మాత్రం తినద్దు అన్నాడు కదా. ఒక్కటి మాత్రం తినద్దు అన్నాడు. ఆ ఒక్కదాని మీదే కన్నుంది, మిగిలిన వాళ్ళన్నిటి వదిలేశారు వాళ్ళు కదా. ఆ ఒక్కదాని మీద దీన్ని ఎందుకు తినద్దు అన్నాడు అన్నదే వాళ్ళ మీద కన్నుంది కదా. చాలాసార్లు మనము చెప్పింది ఆదాము స్పష్టమైన ఆజ్ఞ వాళ్ళకు ఉన్నా కూడా, ఆదికాండం 3 చదవద్దులేండి, అది కథ మనకు అందరికీ తెలుసు, సండే స్టోరీ. వాళ్ళకి స్పష్టమైన ఆజ్ఞ ఉంది. ఏంటి? ఇది మీరు తినకూడదు, తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పాడు దేవుడు. ఓకే. కానీ వాళ్ళకి సాతాను వచ్చి చెప్పంగానే దేవుడు చెప్పిన దానికంటే కూడా పక్కన వాళ్ళు చెప్పింది ఇష్టమైంది కదా. ఈ రోజుల్లో చాలామంది దేవుని సేవకులు చెప్పినా, దేవుడు చెప్పినా వినరు. కానీ ఫ్రెండ్స్ చెప్పిన దానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు కదా. వాళ్ళు రూయన్ చేసుకుంటారు లైఫ్. కాబట్టి ఇది నన్ను యోనా మరి తను దేవుడు చెప్పింది వినకుండా తన యొక్క స్పష్టతను మనం చూసాం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, దేవుడు బలవంతం చేయడు, మన నిర్ణయాలకే మనల్ని వదిలేస్తాడు. దేవుడు ఒకవేళ నువ్వు చేయనంటే బలవంతంగా నీ చేత చేపించడు, కానీ నేను మార్గంలోనికి తీసుకుని వచ్చేది ఆయనకు తెలుసు. కాబట్టి ఇక్కడ అవిధేయత అనేది
ఇట్స్ అ డెలిబరేట్ సిన్. మన హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మనకు అది చేయకూడదని తెలిసినా కూడా చేయటం కదా. ఇలాగ వెళ్ళకూడదు నేను అని తెలుసు, దేవుడి మాట వినాలి అని యోనాకు తెలుసు. అయినా యోనా వాళ్ళు వినకుండా ఏం చేశాడు, పారిపోయటానికి వచ్చాడు. సో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడి మాటను వినలేదంటే బలవంతం ఆయన చేయడు. సో మొదటిది ఆయన పిలుపు స్పష్టంగా ఉంది. రెండవది ఆయన అవిధేయత ఈజ్ అ చాయిస్. నువ్వు అవిధేయత ఒక ఎంపికగా ఉంది. నువ్వు వెళ్ళచ్చు, వెళ్ళకపోవచ్చు, చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్నిసార్లు చేస్తానంటారు, చేయరు. కొంతమంది చేయనంటారు, చేస్తారు. యేసు ప్రభు ఒక ఉదాహరణ చెప్తాడు దానికి కూడా కదా. ఒక ఎంపికగా మనం చేసుకో. సరే, పాయింట్ నెంబర్ 3, దేవుడి నుండి పరిగెత్తటం. ఓకే, ఈజ్ రన్నింగ్ అవే ఫ్రమ్ గాడ్. 3వ వచనం మళ్ళీ చదువుదాం చూడండి. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకి పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవి ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. సో దేవుని నుండి పరిగెట్టాడు. ఎందుకు పరిగెట్టాడు అంటే, అసలు యోనా ప్రాబ్లం ఏంటి చెప్పండి? యోనా ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఈయన చంపుతారని కాదు. ఏంటి యోనా ప్రాబ్లం? ఎవరైనా ఏంటి చెప్పండి, మీరు ఎవరైనా తెలిస్తే. యోనా ప్రాబ్లం ఏంటంటే, నేను వెళ్ళి వాక్యం చెప్తా, వాళ్ళు మారు మనసు పొందుతారు, వాళ్ళు రక్షణ పొందుతారు, దేవుడు క్షమించేస్తాడు. వాళ్ళు క్షమించబడకూడదు అన్నది ఆయన ప్రాబ్లం. అర్థమైందా? వాళ్ళు చాలా క్రూరులు, వాళ్ళు భయంకరులు, వాళ్ళకి అసలు క్షమాపణ రాకూడదు, వాళ్ళు దేవుడి చేత పనిష్మెంటే కావాలి, కానీ వారు మరి ప్రేమ చూడకూడదు. ఒకసారి 4వ అధ్యాయం చూద్దాం, చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం చూడమ్మా. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయు గలవ దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. ఇప్పుడు ఎందుకు పారిపోయాడంటే యోనా, ఇప్పుడు కొంతమంది మనం అట్లా అంటాం కదా, వాళ్ళు సచ్చినా కానీ వాళ్ళతో మాట్లాడిన అంటాం. చూడండి ఎంత పగ ఉంటుంది. యోనాకు అంత పగ ఉంది ఈ నినివే ప్రజల మీద. నేను వెళ్ళి వాళ్ళకు వాక్యం చెప్తే వాళ్ళు మారు మనసు పొందుతారు, ప్రార్థన చేస్తారు, క్షమాపణ అడుగుతారు. అప్పుడు నువ్వేం చేస్తావు ప్రభువా? నువ్వేమో క్షమించేస్తావు. వాళ్ళు క్షమించబట్టం నాకు అస్సలు ఇష్టం లేదు, అందుకనే పారిపోయినాను అంటాడు కదా. కొన్నిసార్లు మీకు చెప్పే కదా, కొన్నిసార్లు వాళ్ళు వస్తే నేను రానంటారు, వాళ్ళు ఉంటే నేను రానంటారు, వాళ్ళు పిలిస్తే నన్ను పిలవద్దు అంటారు. అంటే మనం ఏంటంటే వాళ్ళని క్షమించితే మనకు ఓర్చుకోలేము, వాళ్ళు మనతో కూడా ఉంటే మనం దాన్ని సహించలేమంటాడు. అని ఇక్కడ యోనా స్వయంగా ఇందుకు కారణం చెప్పాడు. నినివే పశ్చాత్తాపట్టు, దేవుడి నుంచి క్షమాపణ పొందటం యోనాకి అస్సలు ఇష్టం లేదు. ఆ నగరాన్ని దేవుడు ధ్వంసం చేయాలని అతనికి ఉంది. దేవుడి నుంచి ఎవరు పారిపోలేరని అతనికి అర్థం అయినట్లు లేదని కూడా మనం గ్రహించాలి. దేవుని దగ్గర నుంచి ఎవరైనా పారిపోగలరా? ఒకసారి కీర్తనల గ్రంథం చదువుదాం చూడండి. అంతేకాక ఇశ్రాయేల్తో తాను ఎక్కడో ప్రవక్త అని దేవుడు వేరెవరికి నినివేకు పంపలేదని కూడా యోనా ఊహించినట్టు ఉన్నాడు. అంటే నన్ను తప్ప ఇంకెవరిని దేవుడు అక్కడికి పంపడం, నన్నే పంపుతాడు. కొంతమంది అంటారు కదా, నా వల్లనే నీ కంపెనీ నడుస్తుంది, నా వల్లనే నీకు లాభాలు వచ్చాయి, నా వల్లనే నువ్వు ఇంత తోడు అయినావు అని అంటారు కదా. అట్లాగే నినివే పట్టణానికి కూడా ఈయన అదే చెప్పుకున్నటువంటి మాటగా మనం చూస్తాం. చూడండి ఒకసారి 139వ కీర్తన 7వ వచనం చదువుదాం. నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. సో ఇది అక్కడ అంటాడు, దావీదు అంటాడు. ఏమంటాడంటే, దావీదు కూడా ఇట్లాంటి ఆలోచనలు వచ్చినట్టున్నాయి కొన్నిసార్లు, వదిలిపెట్టి వెళ్ళిపోదామని. అప్పుడు అంటాడు దావీదు, నీ ఆత్మ నుండి నేను ఎక్కడికి పారిపోదునయ్యా, ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఉన్నావు కదా అనే మాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం దాచుకోలేము, దేవుని కన్నులు ఎప్పుడూ మన మీదనే ఉన్నాయి, మనం ఎక్కడికి పారిపోలేము. సో దేవుని నుంచి పరిగెత్తడం వ్యర్థమే అనేది మనము
జ్ఞాపకం చేసుకోవాలి. చాలా పర్యాయాలు మరి దేవుడికి తెలియకోకుండా, ఎవరికి తెలియకోకుండా మనం పాపం చేస్తానికి ఇష్టపడతాం, ఎవరు చూడట్లేదులే అని. కానీ దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు, ఆయన అన్నిటినీ ఎరిగిన దేవుడుగా ఆయన మనకు ఉన్నాడు. సో మరి దేవుని నుంచి పరిగెత్తినటువంటి యోనా తన జీవితాన్ని వ్యర్థం చేసుకోవటానికి చేశాడు, కానీ అది ఏం లేదు. 4వ మాట, అవిధేయత ఖర్చుతో కూడింది. ఓకే, అవిధేయత ఖర్చుతో కూడింది. డిసొబీడియన్స్ ఈజ్ కాస్ట్లీ. ఏంటి కాస్ట్లీ? మళ్ళీ 3వ వచనం చదువుదాం. యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడ చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కాను. సో ఇక్కడ ఏం చేశాడు? మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ కొనుక్కున్నాడు. ఆల్రెడీ ఒక టికెట్ కొనుక్కున్నాడు ఆయనకి వెళ్ళటానికి. ఆ టికెట్ కొనుక్కోకుండా, దాంట్లో వెళ్ళకుండా మళ్ళీ ఏం చేశాడు? ఒకటి వచ్చాడు. సో ఆయన యోనా తర్షీసుకు వెళ్ళే ఓడ సిద్ధంగా ఉంది, కానీ ఆ ఓడ ఎక్కేశాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాలి? నినివే వెళ్ళాలి. ఆ తర్షీసుకు వెళ్ళే ఓడ సిద్ధంగా ఉండేసరికి ఆయన ఆ ఓడ ఎక్కేసి డబ్బులు టికెట్ కొనుక్కున్నాడు. సో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఇక్కడ ఒక మాట ఏంటంటే, దేవుని నుంచి నువ్వు తప్పిపోతుంటే నిన్ను చేర్చుకోవటానికి సాతానుడు రెడీగా ఉంటాడని. అర్థమైందా? ఎప్పటి నుంచి అయితే నువ్వు దేవుడి నుంచి తప్పుకోవటానికి ఇష్టపడతావో అప్పుడు శత్రువు రెడీగా రా నీకెందుకు, నీకెవరు చూడట్లేదా, నేను చూస్తారా, నన్ను తీసుకెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు. శత్రువు ఎప్పుడు పాపమునకు మార్గమును ఎప్పుడు సిద్ధం చేసి ఉంటాడు. రా నీకెందుకు, నేనున్నా కదా, నీకెందుకు అని అంటాడు. సో మనం ఎప్పుడైతే అవిధేయత చూస్తామో ఇది మనకు చాలా ఖర్చుతో కూడినటువంటి బిజినెస్ మనకు అవుతుంది. మరలా దానికి ఖర్చు పెట్టుకోవాలి. సో దీనికి ఒక మంచి ఉదాహరణ యూదా ఇస్కరియోతు. వెండి నాణ్యాల కోసం యేసు ప్రభువును ద్రోహం చేయడానికి అవకాశం దొరికింది. ఆయన యేసు ప్రభువుని అమ్మేయటానికి కూడా ద్రోహం చేశాడు. ఇక్కడ నినివే వెళ్ళమంటే తర్షీసుకి వెళ్తున్న యోనా లాగానే అక్కడ యూదా ఇస్కరియోతు యేసు ప్రభువుని అమ్మేసిన మరి వెండి నాణ్యాలకు అమ్మేయటానికి కూడా ఆయన సిద్ధపడినట్లు మనం చూస్తాం. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ప్రతి అవకాశం దేవుడి నుంచి రాదని గుర్తు చేసుకోవాలి. ఎవ్రీ ఆపర్చునిటీ మరలా మనకు దేవుడు ఇవ్వడు. ఒకసారి ఇస్తాడు, చేయనంటే వాళ్ళు తీసేసి ఇంకొకటికి ఇస్తాడు. సో యేసు ప్రభు వారు ఏం చెప్పాడు అంటే, చూడండి యూదా గురించి ఒక మాట చదివి తర్వాత ముందుకెళ్దాం. ఈ 26వ అధ్యాయం మత్తయి సువార్త 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా, 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరు. వాడు అప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయము కనిపెట్టుచుండెను. సో మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఒక మార్గం మూసేస్తే ఇంకొక మార్గం రెడీగా ఉంది. యేసు ప్రభువుని అప్పగిస్తారని చెప్పాడో లేడో వీళ్ళు ఇమ్మీడియట్గా ఆఫర్ చేశారు. మేము చూసుకుంటాం, నీకెందుకు, ఏదన్నా అయితే మేము చూసుకుంటాం అన్నట్టుగా వారు ఆఫర్ చేశారు. సో ఇది 4వ మాట. సో మొదటి మాట ఏం చెప్పారంటే, యోనాని దేవుడు పిలిచినటువంటి పిలుపు స్పష్టంగా ఉంది. రెండవది, అవిధేయత అనేది ఒక ఎంపిక. చెప్పింది చేయకపోవటం అనేది ఒక ఎంపిక. లేకపోతే చేస్తానని చేయకపోవటం కూడా ఒక ఎంపిక. మర్చిపోయానండి అని చెప్పటం నాట్ రైట్. మర్చిపోవటం అనేది నిర్లక్ష్యం, అది ఇంకా డబల్ తప్పు. ఓకే, చేయకపోవటం ఒక తప్పు అంటే మర్చిపోయానని చెప్పటం రెండో తప్పు, డబల్ తప్పు. వీ షుడ్ నాట్ టెల్. బాధ్యత కలిగిన వారుగా మనం అది తీసు. మూడవది, దేవుడి నుంచి దూరంగా పరిగెత్తటం వ్యర్థం. ఎక్కడికి వెళ్తావు? దేవుడి నుంచి ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. 4వది, అవిధేయత ఖర్చుతో కూడింది, డబల్ ఎక్స్పెన్సివ్ మళ్ళా పెట్టాలి. 5వది, అవిధేయత
ఇతరుల మీద ప్రభావితం చూపిస్తుంది. నీతో ఒక్కడితో వదిలిపెట్టదనమాట. అవిధేయత ఒక్కడితో వదిలిపెట్టదు. డిసొబీడియన్స్ ఎఫెక్ట్స్ అదర్స్. యోనా 1:5 చూడండి. యోనా 1:5. కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోయి ఉండెను. ఓకే, సో యోనా ఎంపిక అమాయకుల ప్రాణాలకు అపాయం వచ్చింది కదా. వాళ్ళు ఏమన్నా చేశారా? ఏం లేదు. అలాగే మన అవిధేయత ఇతరులను ప్రభావితం చేస్తుంది అని అనటానికి మనం ఊరుకున్నప్పుడు చాలా ఇది వస్తుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకునే వారిగా మనం ఉండాలి. సో పాపం ఎప్పుడు కూడా ప్రైవేట్ కాదు. సిన్ ఈజ్ నెవర్ ఎ ప్రైవేట్, ఇట్ ఈజ్ ఆల్వేస్ పబ్లిక్. ఆకాను చేసినటువంటి పాపం బైబిల్లో ఒక ఉదాహరణ చూడండి. ఆకాను పాపం మనందరికీ తెలుసు కదా. ఎరుకో పట్టణంలో నువ్వేం తీసుకోకూడదని ఇశ్రాయేలీలందరికీ చెప్పాడు. కానీ ఈయనెళ్ళి ఏం చెప్పాడు? మరి బంగారు వెండి తీసుకొచ్చుకున్నాడు. ఓకే, ఆ కథ మీకు తెలుసు, నేను చదవచ్చటం లేదు. తీసుకొచ్చుకున్న తర్వాత అందరిని అడిగాడు యెహోషువ, బాబు ఎవరైనా ఏమైనా చేశారంటే ఎందుకు ఓడిపోయాం? ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడు మీలోనే పాపం ఉందా అన్నాడు. సరే అడిగాడు ఎవరైనా ఒప్పుకోండి అంటే ఎవరు ఒప్పుకోవట్లేదు కదా. ఎవరు చేశారు? మన చర్చిలో కూడా ఏదైనా కాల్పిందంటే రే ఎవరు కాల్ చేసిందంటే ఒకడు కూడా ఒప్పుకోడు. అట్లాగే ఉంటుంది. అంటే ఏదైనా ఒకటి చేశారనుకో, అసలు ఆ ఇశ్రాయేలీలు ఎవరు ఒప్పుకోలే. అరే మేము తర్వాత సరే లైన్గా గోత్రాలు రండి అన్నాడు. అక్కడికి వచ్చేసరికి ఒక్కొక్కరు యెహోషువ నిలబడి ప్రార్థనాపూర్వక ఉన్నప్పుడు అక్కడ ఆకాను ఒప్పింపబడ్డాడు. ఆ కథ మనకు తెలుసు కదా. అయితే ఆకాను వల్ల ఆ రోజు ఎంతమంది చచ్చిపోయారంటే, ఎంతమంది చచ్చిపోయారు? 3,000 మంది చచ్చిపోయారు. ఎందుకు? అసలు వాని తప్పుకు వాళ్ళు. సో అందుకనే ఎప్పుడు కూడా అవిధేయత మన ఇతరుల మీద ప్రభావితం చూపింది. ఇప్పుడు సంఘంలో ఎవరైనా తప్పు చేశారనుకో, బయట వాళ్ళంతా ఆ సంఘస్థలు అట్లాంటి వాళ్ళే అంటారు. అంతేనా? లేదు, అట్లాగే మనకు బద్నం అంతా అట్లాగొచ్చు. సో ఒకరితో పాదనమాట అవిధేయత. కాబట్టి అందరికి చుట్టూ. అలాగే ఇక్కడ యోనా ప్రాబ్లం, యోనాదే పారిపోవటం. పాపం వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి వాళ్ళు పోతున్నాడు, వాళ్ళ ఊరికి పోతున్నారు, ఏదో కొనుక్కుపోతున్నారు వాళ్ళ ఇంట్లో. కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే అవన్నీ తీసుకొచ్చి సముద్రంలో పడేసేస్తున్నారు. సో చాలా ఇతరుల మీద ప్రభావితం చూపిస్తుంది. ఇక్కడ మనం అన్వయించుకోవాల్సింది ఏంటంటే తల్లిదండ్రుల అవిధేయత పిల్లల మీద ప్రభావితం చూపిస్తుంది. నాయకుల అవిధేయత, నాయకుల పాపం మంద మీద లేకపోతే సంఘం మీద సమాజం మీద ప్రభావితం చూపెడుతుంది. యథా రాజా తదా ప్రజ అని ఒక సామెత కదా మనకి కదా. రాజు ఎట్లా ఉంటాడో ప్రజలు అట్లాగే ఉంటాడు. కాబట్టి నాయకుడు ఎట్లా ఉంటారో అట్లాగే ఉంటారు కదా. మనం అలాంటి ఒక దుశ్చర్య మనం చేసుకునే వారిగా ఉండకూడదు. సో ఇతరుల మీద మన అవిధేయత ఇతరుల మీద ప్రభావితం చూపుతుంది అనేది మనం గ్రహించాలి. ఓకే, పాయింట్ నెంబర్ 6. ఓకే, 6వ పాయింట్. అవిధేయత కిందకి దారి తీస్తుంది అన్నాడు. అంటే ఇట్ విల్ ఒబీడియన్స్ లీడ్స్ డౌన్వర్డ్స్. అవిధేయత ఎప్పుడు కూడా కిందకి దారి తీస్తుంది. ఇక్కడ చూడండి కొన్ని స్టెప్స్ మీరు రాసుకోవచ్చు. యోనా అడుగు జాడలు గమనించండి. నోటీస్ జోనా స్టెప్స్. మొదటిది యొప్పే వరకు వెళ్ళాడు. ఓకే, యొప్పే కింద బాగుంది. ఓకే, యొప్పే నినివే పట్టణానికి వెళ్ళేది పైకి అనుకో, ఈయనేమో యొప్పేకి కిందకి వెళ్ళాడు. తర్వాత ఓడలో కూడా కిందకి వెళ్ళాడు. ఓడ భాగంలో పైన లేడు ఆయన, ఓడలో కూడా కింద భాగంలోకి వెళ్ళాడు. ఓకే, 3వ వచనంలో ఆ మాటలు ఉన్నాయి. ఓకే, 2 మాటలు. 4వది ఏమైందంటే ఆయన అవిధేయత సముద్రం కిందకి వెళ్ళాడు కదా. 15వ వచనం చూడండి ఒకసారి. యోనాను ఎత్తి సముద్రంలో పడవేసిరి, పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. ఓకే, సో సముద్రంలో పడవేశారు, ఆయన కిందకి వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. ఓకే, 17వ వచనం చదువు. 17. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. సో ఇప్పుడు ఎక్కడ ఉండాలి యోనా? పైన ఉండాలి. అట్లాంటి వాడు ఇప్పుడు కిందకి దిగి వచ్చి ఇప్పుడు చేప కడుపులో ఆయన చేరాడు. సో అవిధేయత ఎల్లప్పుడూ మనల్ని మరింత కిందకి తీసుకువెళ్ళేదిగా మనకుంటుంది. వీ థింక్ అవిధేయత చూపించి మనం మోసం చేసి పైకి వెళ్ళాలి అనుకుంటాం, కానీ మనం పైకి వెళ్ళకుండా మనల్ని ఏం చేసిద్ది? అది కిందకి తీసేది. సో ఉదాహరణకి మెట్ల మీద నడుస్తున్నప్పుడు పాపం మనల్ని దేవుని సన్నిధి నుంచి దశల వారీగా మనల్ని దూరం చేస్తుంది. కిందకి వచ్చేటప్పుడు మనం దూరంగా దిగిపోతూ ఉంటాం. సో ఇక్కడ యోనా తప్పిదం వల్ల సముద్ర యాత్రికుల ప్రాణాలన్నీ కూడా మరి ప్రాణాపాయంలో పడ్డాయి. సో అలాంటి ఒక మరి ఇది ఇక్కడ మనం చూస్తాం. అలాగే ఆకాన్ లాగానే వీళ్ళకు కూడా. సో అవిధేయత మన కుటుంబాన్ని, సంఘాన్ని, దేశాన్ని కూడా ప్రభావితం చూపించి కిందకి నడిపించేదిగా ఉంటుంది. ఇప్పుడు మనం చెడ్డోళ్ళం అనుకోండి, సమాజం అంతా కూడా మన పిల్లల్ని ఏం చూస్తుంది? చెడ్డోళ్ళలాగానే చూస్తుంది. సో అవిధేయత కిందకి దారితీస్తుంది. ఓకే, పాయింట్ నెంబర్ 7 లాస్ట్ది నేను చెప్పి ముగిచేస్తాను. ఏంటంటే దేవుడు ఎల్లప్పుడూ కృపతో వెంబడిస్తాడు. గాడ్స్ మెర్సీ స్టిల్ పర్స్యూస్ అస్. ఎప్పుడు దేవుడు మనం ఎంత ఘోర పాపాత్ములమైనా దేవుడు ఆయన కృపను చూపుతున్నాడు. సో యోనా ఇంత తప్పులు చేసినా దేవుడు కృప ఆయన్ని వెంబడిస్తూ ఉంది. యోనా పారిపోయినా దేవుడు అతన్ని వెంబడిస్తూ ఉన్నాడు అనమాట. సో అట్లని పారిపోమని కాదు ఇక్కడ. ఓకే, యోనా పారిపోతే దేవుడు వెంబడించాడు కదా, నేను కూడా పారిపోతాను, నన్ను కూడా దేవుడు వెంబడిస్తాడంటే కాదు. కానీ దేవుని కృప వెంబడిస్తుంది. మీకు తప్పిపోయిన కుమారుడు కథ బాగా తెలుసు కదా. తప్పిపోయిన కుమారుడు కథలో మీరు గమనిస్తే తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయినప్పటి నుంచి తండ్రి ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. ఓకే, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎలాగ తెలుసు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడని? అక్కడ కుమారుడు రాగానే ఎవరు పరిగెడతారు? తండ్రి కుమారుడి దగ్గర పరిగెడతారు. అంటే రోజు ఆయన అదే దారిలో నా కొడుకు తిరిగి వస్తాడని చూస్తూనే ఉన్నాడు. ఒకసారి చదవండి 15:20, లూకాసు వార్త 15:20. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. సో వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు, సో తండ్రి ఎప్పుడూ కనికరిస్తూనే ఉంటాడు. కుమారులు ఎంత చెడ్డ పనులు చేసినా తండ్రి వారిని క్షమిస్తాడు కదా. కానీ మన తండ్రి, పరమ తండ్రి దేవుడు మన భూలోకపు తండ్రుల కంటే కూడా ఎక్కువగా ఆయన క్షమిస్తాడు. ఎప్పుడు కృపతో నింపేవాడుగా ఆయన ఉంటాడు. కాబట్టి దేవుడు మన తప్పిదాల కన్నా గొప్పవాడు. ఆయన కృప మనల్ని తిరిగి దారిలోనికి నడిపిస్తుంది. ఈరోజు మన మొదటి అంశం ఏంటంటే, మొదటిది డిసొబీడియన్స్. ఓకే, మొదటి యోనా అవిధేయత. మీకు ఒక మాట అడగాలి. దేవునిలో మనం ఎన్నిసార్లు మనం దేవునికి అవిధేయత చూపించే వారముగా ఉన్నాం? యోనా అవిధేయత ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు ఎన్నిసార్లు దేవుడు మనం ఏం చేయాలో క్లియర్ కట్ చెప్పాడు కదా. మనం ఏం చేస్తామో కూడా చెప్పాం, కానీ మనం ఆ పని చేయకుండా డెలిబరేట్గా, అంటే విల్ఫుల్గా, అంటే మనం మనస్ఫూర్తిగా వాళ్ళని చేయటం లేదు. అది దేవుడు చేయమన్నది చేయకపోవటం, చేయొద్దన్నది చేయటం తప్పు కదా. స్పష్టమైనటువంటి పనికి దేవుడు అప్పగించాడు. ఈ రోజున నీవు యోనాలాగా నీకు ఒక స్పష్టమైన పని చేయాలి అని దేవుడు చెప్పినా కూడా నువ్వు చేయకుండా ఉన్నావేమో పరీక్ష చేసుకున్నావు. రెండవది, అవిధేయత అనేది ఒక ఎంపిక. ఓకే, ఆటోమేటిక్గా రాదు ఏది కదా. నువ్వు హృదయపూర్వకంగా తీర్మానం ఆయన దగ్గరకు వద్దులే, ఈయన దగ్గరకు పోదాం, ఆ పని వద్దులే, ఈ పని చేద్దాం అనేది నువ్వు హృదయపూర్వకంగా నువ్వు తీసుకున్నటువంటి ఆ తీర్మానం అని మనం గ్రహించాలి. మూడవది, దేవుని నుంచి పరిగెత్తిపోవటం వ్యర్థం. దేవుడు నీకు తోలు తీస్తాడు, అంతేగాని నువ్వు మళ్ళా ఆయన దగ్గర నుంచి పరిగెట్టిపోతే
మనకు నష్టమే కలుగుతుంది. చాలాసార్లు మనం దేవుని నుంచి పరిగెత్తుకుని పోయే వారిగా మనం ఉన్నాం. నాలుగోది అవిధేయత ఎప్పుడు ఖర్చుతో కూడింది. అవిధేయత ఓకే, అవిధేయత డబుల్ ఖర్చు పెడతాను. కొన్నిసార్లు ఏదైనా తప్పు చేయటానికి లంచం ఇస్తాం కదా, లేదా ఏదైనా చేయటానికి వాళ్ళకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తారు. అదే విధేయత ఉంటే మనకు అంత అవసరం లేదు. సో ఐదవది అవిధేయత మనతో ఒకరితోనే పోదు కానీ ఇతరుల మీద కూడా ప్రభావితం చూపెడుతుంది. ఏదో తన చెడ్డ కోతి ఊరెల్లా చెడిందే కథ ఉంది కదా, తన చెడ్డ కోతి ఊరెల్లా మనం చెడేది ఒకటే కాదు, వేరే వాళ్ళని కూడా చెడుతాం. అవిధేయత వల్ల చాలా నష్టం ఇతరులకు కలుగుతుంది, మన గురించి మన సమాజానికి కలుగుతుంది. ఆ తర్వాత అవిధేయత మనల్ని కిందకి దారితీస్తుంది. అవిధేయత మనల్ని ఎక్కడికి దారితీస్తుంది? సక్సెస్ వైపు కాదు కానీ ఫెయిలియర్ వైఫ్, లేకపోతే మనం లీడ్స్ డౌన్వర్డ్స్. ఏడవది దేవుడు ఎల్లప్పుడూ కృపతోనే మనల్ని నింపుతున్నాడు. ఎప్పుడూ ఆయన చేయి చాచి ఉన్నాడు. ఎప్పుడైనా మా పిల్లలు తిరిగి వస్తారు అని ఆయన ఆశపడి ఉన్నాడు. మనం ఆయన ఆశతో తిరిగి వస్తే ఆయన చేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాడు. అందుకని మీరు తిరిగి వచ్చి మీ పాపాలు మీరు ఒప్పుకొని మీరు దేవుని క్షమాపణ అడిగితే దేవుడు క్షమించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకవేళ నువ్వు ఇంకా రక్షణ పొందకపోతే రక్షణ పొందటానికి ఇది అవకాశం. రక్షణ పొంది నీవు యోనాలాగా తప్పిపోయే వారిగా ఉంటే, లేకపోతే యోనాలాగా నువ్వు అవిధేయుడుగా ఉంటే ప్రభు ఈ దినాన్ని నీతో హెచ్చరిస్తున్నాడు. అవిధేయత అనేది నీకు ఆశీర్వాదకరం కాదు కానీ నీకు నష్టాన్నే కలిగిస్తుంది. కాబట్టి మనం ఏదైనా అవిధేయత దేవుడు మన జీవితాల్లో చూపిస్తే, మన కుటుంబ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, సంఘ జీవితంలో, సమాజ జీవితంలో మనం అవిధేయులుగా ఉంటే ప్రభు దగ్గర ఈరోజు ఒప్పుకుందామా, ప్రభా నన్ను క్షమించిన ఆయన అని చెప్పి మనం ఒప్పుకుని ప్రభుని అడుగుదాం. ప్రభు మరి ఆయన మనలను క్షమించి స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆ విధమైనటువంటి మనసుతో మనం ప్రభు యొక్క బలలో పాల్పొంపులు పొందాం. ఆ విధమైన తీర్మానంతో ప్రభు యొక్క బలలో పాల్పొంపులు పొందాం.